బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని, రాష్ట్రం నెలకొన్న విద్యారంగ సమస్యను పరిశీలించాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా విలేకరుల సమావేశాలు, అధికారులకు వినతిపత్రాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ బాపట్ల జిల్లా సమితి ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వంలో నేడు కీలక నేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ముద్దుల కొడుకు, అదేవిధంగా ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మొత్తం మా భవిష్యత్ యువనేత పిలువబడుతున్నటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు తాను నిర్వహించిన యువగలం పాదయాత్రలో ఇదే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో అనేక హామీలు ఇచ్చారు విద్యార్థులు సమీకరించి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే డిగ్రీలు బీటెక్లు పూర్తి చేసుకొని పీజీ చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ పీజీకి అడ్డంగా మారిన జీవో నెంబర్ 77ని రద్దు చేసి ప్రతి ఒక్క పీజీ విద్యార్థి ఏదైతే ప్రైవేట్ పీజీ కళాశాలలో, ఎయిడెడ్ పీజీ కళాశాలలో సీట్లు పొందిన ప్రతి ఒక్క పీజీ విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేసింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క పేద విద్యార్థికి, పీజీ విద్యార్థికి రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇస్తాము. ఆ జీవో నెంబర్ 70 రద్దు చేస్తున్నారు. ఇంతవరకు కనీసం 100 రోజులు కాదు, సంవత్సరం అవుతున్నా కూడా కనీసం ఎక్కడ జీవో నెంబర్ 77 రద్దు ప్రస్తావనే లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల్లో 5 కళాశాలలు ప్రారంభించింది. ఆ 5 కళాశాలల్లో 50% సీట్లు అమ్ముకుంటుంది. 50% సీట్లు మాత్రమే కన్నెర కోటలు ఇస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 17 మెడికల్ కళాశాలలు నిర్మించి పూర్తి స్థాయిలో నీట్ రాసి సీటు పొందిన విద్యార్థులకి కన్నెర కోటలో 100% సీట్లు ఇస్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కార్పొరేట్ ప్రైవేట్ కన్నా బుద్ధి పాటించుకోకుండా పూర్తి స్థాయిలో P4 సిస్టమ్ విధానం తీసుకొచ్చి ఈ 17 మెడికల్ కళాశాలని ఏదైతే 5 మెడికల్ కళాశాలలు నిర్మించబడ్డాయో వాటిని కూడా P4 సిస్టమ్ విధానంతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. ఇది కేవలం విద్యార్థులకు నష్టం కాదు. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పడితే సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ హాస్పిటల్ కూడా వస్తాయి. తద్వారా వేల మంది, వందల మంది పేద వర్గాల ప్రజలు వారి ఆరోగ్య పరిస్థితులు చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయి రాష్ట్రానికి పెద్ద నష్టం ఇది. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 107, 108 జీవో రద్దు చేసి 17 మెడికల్ కళాశాలలు నిర్మించి పూర్తి స్థాయిలో నీట్ రాసి సీటు పొందిన విద్యార్థులకే ఎంబీబీఎస్ విద్యా సీట్లు పూర్తి స్థాయిలో ఫ్రీగా ఇవ్వాలని కూడా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేస్తాం. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఏదైతే స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండటం వల్ల అనేక మంది విద్యార్థుల సర్టిఫికేట్లు లేవని చెప్పినటువంటి ఈ నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ విద్యార్థుల పరిస్థితి పట్టించుకోవడం లేదు. ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉండి స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ ఉండటం వల్ల దాదాపు 10 లక్షల మంది పైగా విద్యార్థులకి ఎంబీఏలు, బీటెక్ చేసిన విద్యార్థులకి చేసే సర్టిఫికేట్లు లేక జొమాటోలో, స్విగ్గీలో పనిచేసుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. జొమాటో, స్విగ్గీలో పనిచేసే వాళ్ళలో ప్రతి 3లో 2 బీటెక్, డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులే. కాబట్టి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారు ఈ భారతదేశంలో నా అంత సీనియర్ ముఖ్యమంత్రి ఎవరు లేరు, నేను ప్రధాని నరేంద్ర మోడీ కన్నా సీనియర్ని, నన్ను గెలిపించండి, విజనరీ ముఖ్యమంత్రిని, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిగా అడుగుతూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. సరే, మేము ఒప్పుకుంటాం. కానీ ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది బీటెక్లు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని సర్టిఫికేట్లు లేక చేతిలో 10 లక్షల మంది పైగా ఉన్నారు. ఓ పక్క సర్టిఫికేట్లు లేకపోవడానికి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇస్తారని చెప్పని ఏఐఎస్ఎఫ్ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దాదాపు రాష్ట్రంలో అనేక విద్యారంగ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల విద్యా సంస్థల యాజమాన్యాలు మొత్తం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో క్యాబినెట్లు అగ్రనేతలుగా ఉన్నారు. చైతన్య కానివ్వండి, నారాయణ కానివ్వండి, గీతంస్ కానివ్వండి, అనేక సంస్థలు, ఎన్ఆర్ఐ కానివ్వండి, భాష్యం కానివ్వండి, అదేవిధంగా ఈ విద్యా సంస్థలు కాకుండా ఇంకా సింపథైజర్స్గా టీడీపీ ప్రభుత్వానికి, వాళ్ళ పార్టీకి అనేక మంది విద్యాసంస్థల యాజమాన్యాలు ఉన్నారు. కాబట్టి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, మాకు సందేహం కలుగుతూ ఉంది. అనేక మంది టీడీపీ ప్రభుత్వంలో విద్యాసంస్థల యాజమాన్యాలు ఉండగా మీరు ప్రభుత్వ విద్యార్థులకు ఏ విధంగా మేలు చేస్తారని చెప్పని ఏఎస్ఏగా ప్రశ్నిస్తా ఉన్నాం.
కాబట్టి తక్షణమే వాళ్ళ ఫీజులు అరికట్టాలని చెప్పని పాఠ్య పుస్తకాలు 8,000 నుంచి 15,000 రూపాయలకి పాఠ్య పుస్తకాలు అమ్ముకుంటా ఉన్నారు. అదేవిధంగా అకాడమీల పేరుతో జూనియర్ కాలేజ్ రన్ చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఫైర్ సేఫ్టీ లేకపోయినా కూడా, బీఈడీ క్వాలిఫైడ్ టీచర్స్ లేకపోయినా కూడా పూర్తి స్థాయిలో స్కూల్ ఎడ్యుకేషన్కి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి వ్యతిరేకంగా, ఆ నిబంధనలు వ్యతిరేకంగా కళాశాలలో పాఠశాల నడుపుతూ ఉన్నారు. ధనమే ధ్యేయంగా బతుకుతూ ఉన్నారు. అక్షరాలు లక్షల రూపాయలు అమ్ముకొని కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలపై కూడా చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 12వ తేదీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మా సమస్య పరిశీలించకపోతే మాత్రం మా డిమాండ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం.